మాట కృతజ్ఞత చెప్తాను సార్. ఇప్పుడు చెప్పాలి, నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యము ఎప్పుడు విముక్తము కలుగుతుందని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్. ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభని అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు. ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు. రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇయ్యల్లా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి. నేను చేసింది తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి. ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే. ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద. ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే. ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద.